లండన్లో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోయింది, ఆ మాటలేదు, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ప్రధాన కారణం ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని తెలుసుకుంటారు. అందుకే ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు, స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిండు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూస్తాం, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేది. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి ఈరోజు అమలు చేయాలని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేప్ రివర్ లాంటి రివర్ని, మూసి రివర్ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరానికి రావాలి.